తెలంగాణ కాంగ్రెస్ లో అంతఃకలహాలు బగ్గుమన్నాయి. నువ్వా నేనా అంటూ చొక్కాలు పట్టుకునేదాకా వెళ్లాయి. స్వయంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎదుటే సై సై అంటూ బూతుల పంచాంగం విప్పారు నాయకులు. ఇంతకీ ఇదంతా ఎక్కడ జరిగిందనేగా మీ డౌట్. సికింద్రాబాద్ పార్లమెంట్ సీట్ విషయంలో సికింద్రాబాద్ కి చెందిన నాయకులందరూ పాల్గొన్న సమావేశంలో ఈ రభస చోటు చేసుకుంది. బుద్ధిగా ఉంటారనుకున్న కాంగ్రెస్ నాయకులు మరలా పాత పద్ధతినే ఇష్టపడుతున్నారు. కొద్ది నెలలకే వారి పాత బుద్ధిని బయట పెట్టుకుంటున్నారు. బాహాబాహి కొట్లాటకు దిగుతున్నారు. తాజాగా సికింద్రాబాద్ పార్లమెంట్ సీట్ ని బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలస వచ్చిన దానం నాగేందర్ కి కేటాయించడంపై రభస చోటు చేసుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేత నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంట్లో జరిగిన సమావేశంలో ఖైరతాబాద్ లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన పి విజయారెడ్డి, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలస వచ్చిన బీఆర్ఎస్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ని మరొక కాంగ్రెస్ నాయకుడు రోహిన్ రెడ్డిని నోటికొచ్చినట్లు దూషించింది. నాగేందర్ ని పార్టీలోకి తీసుకొచ్చి పార్టీని నాశనం చేస్తున్నావంటూ అంబర్పేటలో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన రోహిన్ రెడ్డిని తూర్పారబట్టింది. ఆమెకు తోడు కాంగ్రెస్ సీనియర్ నేత అంజన్ కుమార్ యాదవ్, అతని కుమారుడు రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్లు కూడా నాగేందర్ మీదకు దూసుకెళ్లి దాడి చేసేంత పనిచేశారు. నాగేందర్ కి పార్లమెంట్ సీట్ కేటాయిస్తే ఖాళీ అయ్యే ఖైరతాబాద్ ఎమ్మెల్యే సీటుకు తాను పోటీ చేయాలన్న దురుద్దేశ్యంతోనే దానం నాగేందర్ కి పార్లమెంట్ సీట్ కేటాయించాలని రోహిన్ ప్రయత్నిస్తున్నాడంటూ వైరివర్గం ఆరోపించింది. ఒక స్టేజ్ లో నువ్వెంత అంటే నువ్వెంత అని సవాల్ విసురుకున్నారు. దీంతో ప్రాంతమంతా కూడా రసబసగా మారింది. ఎవరు ఎవరిని దూషిస్తున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొన్నదని ప్రత్యక్ష సాక్షి ఒకరు ఓల్గా న్యూస్ కి సమాచారం అందించారు. చివరికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అందరికీ సర్ది చెప్పి తాత్కాలికంగా సమావేశాన్ని ముగించాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎదుటే ఇంత పెద్ద పెట్టున కాంగ్రెస్ నేతలు కేకలు పెడుతూ తొడలు చరుస్తూ జుట్టు పట్టుకోవడంతో రాష్ట్ర నాయకత్వం తలపట్టుకుని కూర్చుంది. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లివల నాయకుల్ని ఆహ్వానించడంతో ఈ విభేదాలు తలెత్తుతున్నట్లు కొందరు కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే అది ఖచ్చితంగా బీజేపీకి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి అనుకూలంగా మార్చుకునే ప్రమాదం ఉందని వారంటున్నారు. ముందు ముందు వలస కాంగ్రెస్ నాయకుల మధ్య సీట్ల పంపకాల్లో ఇంకెన్ని చిత్రాలు చూడాల్సి వస్తుందో అని ఒక సీనియర్ కాంగ్రెస్ నేత వ్యాఖ్యానించడం కొసమెరుపు. కాంగ్రెస్ చరిత్ర తెలిసిన ఎవరైనా నిజమే కదా అనకమానరు. చూద్దాం కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కత్తి మీద సాము లాంటి సమస్యకు ఎలాంటి ముగింపునిస్తారు.